ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సరే, ధనురాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ధనురాశి వారికి ఆర్థిక పరమైన ఇష్యూస్ అనేవి కనపడుతున్నాయి. సో ఇక్కడ శని వక్రగతిలో ద్వితీయంలో ఉండటంలో తప్పు లేదు, కానీ ఇక్కడ చూడండి, భూ సంబంధంగా ఉండే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కదలబోతున్నాయి అన్నమాట. అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోవడం కానీ, లేకపోతే ఎవరికైనా ల్యాండ్ కొన్నప్పుడు అది లిటిగేషన్‌లోకి రావడం గానీ, ఎవరైనా మీకు ప్రామిస్ చేసి ఉంటారు, ఈ ఫలానా డబ్బు మేము నీకు ఎప్పుడో తిరిగిస్తామని, అది ఇవ్వకపోవడం గానీ, అలాగే ఏదైనా ఇంటి కోసం మీరేమైనా డబ్బులు ఇచ్చి ఉంటారు, అది ఇంకా కన్‌స్ట్రక్షన్ మొదలవ్వకపోవడం గానీ, ఇలాంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయన్నమాట. ఇవన్నీ గూడా మనీ రిలేటెడ్ ఇష్యూసే గదా! మనీతో పాటుగానే ఉండే ఇష్యూస్. అందుకని ఒక రకంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఏదైతే ఉంటుందో, అది కొంచెం మిమ్మల్ని నిరాశకి గురి చేస్తూ ఉంటుంది. అయితే మరి నాకసలు డబ్బులే ఉండవా అంటే, నా ఉద్దేశం అది కాదు. పెద్ద మొత్తాలలో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది స్టక్ అయ్యేందుకు అవకాశాలుంటాయి అని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. ఉద్యోగంలో అయితే మీరు చాలా చక్కగా పనిచేయబోతున్నారు. అలాగే మీకు చాలా వరకు అనుకూలంగా కూడా ఉండబోతోంది. సో ఉద్యోగంలో బాగుంది. ఆర్థికంగా కూడా మీరు బానే ఉన్నారు. బట్ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి కొంచెం ఈ రవి మారటము, శుక్రుడు మారటం ఇలాంటివి కనపడతాయో, అప్పుడు ఇందాక నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఇంకా ఉద్యోగస్తులకి గనక చూసుకుంటే 22వ తారీఖు వరకు ఉద్యోగంలో కొంచెం వీళ్ళకి చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగానికి సంబంధించి ఏమీ ఇబ్బందులు లేకపోయినా కొంత ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటం, ఇంటర్నల్ చేంజెస్ లాంటివి ఉండటం, అలాగే మీరు ఏవైనా ప్రాజెక్ట్స్ లాంటివి చేస్తుంటే అవి ఇంకా కొంచెం స్లో డౌన్ అవ్వటము, మీరు అనుకున్నంత ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ రాకపోవటము, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అందుకని 22వ తారీఖు వచ్చిందంటే దాని తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఆర్థికంగా కూడా ఇందాక నేను చెప్పినట్టు కొంచెం స్టక్ అయిపోయి ఉంటారు గనక, అది కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కానీ 22వ తారీఖు వచ్చిన తర్వాత సంతానానికి అభివృద్ధి కనపడుతోంది, ఉద్యోగంలో కూడా అభివృద్ధి కనపడుతోంది, ప్రయాణాలు ఒకటి కనపడుతున్నాయి. అలాగే ఈ ప్రయాణాలు సంతానానికి ఉంది. అంటే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఉంది. అలాగే మీకు కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. సో ఓవరాల్‌గా ఇక్కడ ఉద్యోగస్తులకి కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. సిగ్నిఫికెంట్‌గా కూడా ఉండబోతున్నాయి. సో కొంచెం ఇందాక చెప్పిన విషయాలను గమనించుకుంటూ మీరు గనక ముందుకు వెళ్తే 22వ తారీఖు తర్వాత నుంచి కొన్ని చేంజెస్ వచ్చే అవకాశాలు, అవి కూడా మంచి చేంజెస్ వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. వీరు మాత్రం ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటము, అలాగే దీంతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండటం, హోమం చేయించుకోవటం, ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇవి ధనురాశి వారి ఫలితాలు.